దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనకందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. అలాగే ఎగురు వచ్చిన ప్రతి ఒక్కరం ఒకరినొకరు వందనాలు చెల్లించుకున్నాం. లేఖన భాగాలను మరొక మారే చదువుకున్నాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 12 వచనాల వరకు చదువుకున్నాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితమని వారిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తీవి కదా. నీవు అతని చేతి పని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముద్దిన ఎడల అతడు నీ ముఖము ఎత్తే గురించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా, వారి యెహోవా సన్నిధి నుండి బయలుదేరము. ప్రార్థించుకొని వ్యాఖ్యానంలోకి వెళ్దాము. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి దేవ, నేటి దినమున నాయన వాక్య పరిచర్య కొరకు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి దేవ, మీకు భయంకరంగా వాక్య పరిచర్య సాగుకు నన్ను నియమించుకుంటున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి దేవ, నా నోటికి బోరగా ఉండండి. ప్రతి మాట మీ మాటగా ఉండడానికి సహాయం చేయండి, కృప చూపండి. చెప్పబడిన ప్రతి మాటను, ప్రతి లేఖనము నాయన మా హృదయ పథకాలు లిఖింపబడి ఆ ప్రకారం మేము జీవించినైనా మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఈ లోకంలో ఉండడానికి సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి. చదువుబడిన లేఖన భాగాల్లో మనము సాతాను అనే అపవాదిని మనము చూస్తున్నాం. అపవాది అని అంటే హెబ్రీ భాషలో సాతానుకు పలు పేర్లు ఉన్నాయి. అపవాదిని, నేరారోపణ చేయవాడని, అలాగనే అబద్ధికుడని, శత్రువని, రకరకాల పేర్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ మనము దేవుని ప్రణాళిక దేవుని ఎడల ఎలా జరిగించాడో, ఆయన ప్రణాళిక మన ఎడల కూడా ఎలా ఉంటుందో ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా 6వ వచనాన్ని చూసినట్లయితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఇక్కడ దేవదూతలు అంటే పుట్టినోట్లో దైవ కుమారులు అనే మాట ఉంది. దేవుని కుమారులు అంటే దేవదూతలందరూ కూడా దేవునికి సంబంధించిన బిడ్డలుగా ఉన్నారు. మనం కూడా దేవదూతలు లాంటి వారమే అని చెప్పి దేవుడు వారికంటే కొద్దిగా మనల్ని సృష్టించాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం గమనించినట్లయితే అదే వచనంలో, ప్రియమైన వాళ్ళారా, ఆ దినమున అపవాది యొక్క వాడు వారితో కలిసి వచ్చెను. వారితో కలిసి రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అయినను మనకి ఇక్కడ గమనించినట్లయితే యోబును దేవుడు తన ఆశీర్వదించే ప్రణాళికలో యోబును ఎన్నుకున్నాడు. అందుకొరకు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఎక్కువగా అపవాదికి దృష్టిని మరలుస్తున్నాడు. అడుగుతున్నాడు, యోబు అనే ఆయన సంగతి నీవు ఆలోచించితివా అంటున్నాడు. ఇక్కడ యోబు సంగతి ఏం ఆలోచన చేయాలి? దేవుడే ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇక్కడ అపవాదికి చెబుతున్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని అపవాది చెప్పాడు. అయితే యోబు సంగతి నీవు ఆలోచించితివా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, యోబు సంగతి ఆలోచించమని అపవాదికి ఎందుకు దేవుడు చెబుతున్నాడు అని అంటే,
ఆయన తన ప్రణాళికను పునాది వేస్తున్నాడు. అక్కడ ఏబు విషయంలో తన పునాదిని అక్కడ వేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఏబు అనే మాటకు అర్థము రకరకాల లేఖనాలుగా చెప్తున్నాడు. హెబ్రీ భాషలో ప్రియమైన వాళ్ళ పరలోకపు తండ్రి ఎక్కడ అనే అర్థం ఉంది. అలాగే అరబిక్ భాషలోను దుఃఖపడినవాడు అని. ఇక్కడ వాస్తవంగా చూసినట్లయితే ఈ గ్రంథం అంతట్లో కూడా ఆయన ఎక్కువగా దుఃఖాన్ని సమర్పిస్తున్న వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అయితే పరలోకపు తండ్రి ఎక్కడ అన్న అర్థాన్ని చూసినట్లయితే ఆయన శోధింపబడే సమయంలో శోధనను అనుమతించిన ఆ దేవాదేవుడే ఆయన పక్కన నిలిచి శోధనను కూడా జయించే శక్తిని ఇచ్చినట్లుగా మనము ఈ లేఖన భాగాల్లో నేర్చుకుందాం. ఎలా ఉంటే ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే అపవాది ఏమని ప్రత్యుత్తరం ఇచ్చింది అని అంటే, ఏం సంబంధి ఆలోచించివా అని అంటే, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. ఒక్క వచనాన్ని ధ్యానం చేస్తాం ప్రియమైన వాళ్ళ. భయభక్తులు ఎవరికైనా ఎలా వస్తాయి? దేవాది దేవుడు ఆశీర్వదించిన ఏబు గొప్ప ఆశీర్వరుడు. ఎలాంటి ఆశీర్వరుడు అంటే, తూర్పు దేశాల్లో అందరిలోకి హెచ్చైన వాడు, అతని వంటి వాడు ఎవడును లేడని దేవుడే కితాబిస్తున్నాడు. అయితే సంఘములో మనకు వస్తున్న మనము సంఘములో మనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నామా? సంఘములో మన యొక్క శ్రేష్టతను మనము తెలియజేసుకుంటున్నామా? గమనించండి ప్రియమైన వారారా, దేవుని సన్నిధిలో దేవుడే ఏబు గురించిన సాక్ష్యాన్ని చెబుతున్నాడు. అయితే అపవాది ఏమంటున్నాడు? ఇవన్నీ దేవుని ఎందుకు భయభక్తులు ఊరికనే కలిగినాయా? ఎందుకు కలిగినాయి అని అంటే కారణం కూడా చెప్తున్నాడు. చూడండి ప్రియమైన వారారా, నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసిదివి కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియమైన వారారా, చూడండి ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అతని ఇంటి వారికి అలాగే అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశారు. ప్రియమైన వాళ్ళ, మనం గమనించినట్లయితే మనకు కంచె వేయడము ఒక విషయం అయితే, మనకు కలిగిన సమస్తానికి ఒక కంచె వేయడం అయితే, అతనికి కలిగిన కుమార్తెలను కూడా కంచె వేయడం అనేది చాలా గొప్ప విషయం. అతని కుమారులకు కంచె వేస్తున్నాడు అని అంటే ఏబు చేసిన ఒక పని ఉంది ప్రియమైన వాళ్ళ. అదే ఏబు గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం చూసినట్లయితే, మీకు ఆ దేవాదేవుడుకు ఆయన అర్పించిన అర్పణను బట్టి తన కుమార్తెలు ఏమైనా విందు సమయాల్లో దేవుణ్ణి దూషించరేమో అని చెప్పి ఆయనను బలులు అర్పించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడుగా మనం ఏబును గమనించవచ్చు. ప్రియమైన వాళ్ళ, నిజంగా మనలో మన పిల్లల కొరకు ఎంతమందిని మన బిడ్డల కొరకు మనం ఉదయాన్నే లేచి కానీ లేదా రాత్రి పడుకునే సమయాల్లో కానీ దేవునికి అప్పగిస్తున్నాం. మనలో ఎంతమందిని మన పిల్లలకు కంచె వేయులాగా మన ప్రార్థనను మనము కొనసాగిస్తున్నాం. మనం బలియాగాలు అర్పించే అర్పణలు కూడా మన బిడ్డలను కంచె వేసే విధంగా ఉండడానికి మనం ఏ విధంగా మన ప్రార్థనలో కొనసాగుతున్నాం ఆలోచించని ప్రియమైన వాళ్ళారా. ఒక సంఘటన మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏ తండ్రి అయినా తన బిడ్డల క్షేమం కోరుకుంటాడు. చనిపోవాలని ఎప్పుడు కానీ కోరుకోకూడదన్నది కూడా బైబిల్ చెబుతుంది. అయితే చాలామంది తన పుట్టిన పిల్లలు ఏం చేస్తారంటే, మా తల్లిదండ్రులు మాకు ఏది ఇచ్చారు, మాకు ఏది ఇస్తున్నారు అని అనుకున్నారు. అయితే తల్లిదండ్రులు జన్మనిచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళారా, వారికంటూ ఒక విద్యార్హతలు కల్పించిన తర్వాత ఇంకనూ వారికి పిల్లలకు ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు పిల్లలు. ఇదంతా కూడా సాతాను ఏర్పరిచే కుతంత్రాలు తప్ప వేరొకటి కాదు. మనం ప్రార్థనలో ఎక్కువగా చాలామంది జ్ఞాపకం చేస్తుంటారు, సాతాను శోధనలు అంటారు. ఇక్కడ యోబును శోధించడానికి ఎవరిస్తున్నారు అనుమతి? దేవాది దేవుడే అనుమతి ఇస్తున్నాడు. దేవుడు అనుమతి ఇచ్చకపోతే ఆయన వేసిన కంచెను దాటిపోగల శక్తి సాతానుకుందా? మరి మనలో చాలా మందిని అందరూ భయపడుతుంటాం కదా, అమ్మ సాతాను శోధనలు మనకు వస్తాయి అని. అయితే దేవుడు అనుమతించకుండా నీ విషయంలోనూ నీ పిల్లల విషయంలోనూ నీకు కలిగిన సమస్త విషయంలో కూడా ఎటువంటి శోధన నీ దరి చేరది. ప్రేమైన వాళ్ళ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడే పరలోకపు తండ్రే ఏబుకు
సహవాసంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. అందువల్లనే సాతాను శోధనలు జయించగలిగాడని మీరు అనుకుంటున్నారు. అయితే ఆయనే అనుమతించిన శోధన సాతానుకు ఎలా అనుకూలించింది అని అంటే, ఏదైనా సరే నీకు నాకు విరోధంగా ఉన్న ఆ సాతానుడు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి నిన్ను శోధించడానికి అనుమతి అడుగుతాడు. ప్రియమైన వాళ్ళ ప్రతి విషయంలో నిన్ను శోధించడానికి అనుమతి అడుగుతాడు. శోధించే విషయాలు ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. ప్రియమైన వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, అలాగే రకరకాల కుటుంబ సమస్యల్లో కానీ, పక్క వారితో సహవాసాలతో కానీ ఆయన శోధించే విధానాలు ఎన్నో ఉన్నను. మనం వాటన్నిటినీ శోధనను జయించడానికి దేవాదేవుడు మనకు శక్తిని ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ అలాగనే ఆయన కంకి వేసి ఉన్నాడు కనుకనే ఆయనకు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పి ఒక నేరారోపణ చేస్తూ ఉన్నాడు. మనలో చాలా మందిని, ఇక్కడ ఉన్న వారందరిలో చాలా మందిని మనం ఏం చేస్తామంటే పక్క వారి మీద నేరారోపణ చేయడము సహజంగా మనలో జరుగుతూ ఉంటుంది. నేరారోపణ మనం ఎందుకు చేయాలి? మనము పక్క వారి గురించిన నేరారోపణ ఎందుకు చేయాలి? ఎందుకు చేస్తాము అంటే ప్రియమైన వాళ్ళరా, ఒకటి మనము మంచిగా మనం రూపించుకోవడం కోసం, రెండవది ఎదుటివాడిని చెడ్డ చేయడం కోసం. రెండో వాడిని చెడ్డ చేసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మంచివాడు అవుతావు అనుకుంటాడు కదా. కొంతమంది ఏం చేస్తాడు, నా ఎదురుగా అతని గురించి చెప్పిన వ్యక్తి ఇంకొక చోట నా గురించి చెప్పడనే నమ్మకం ఉందా అని అన్నప్పుడు ఏమవుతుంది పరిస్థితి? నిన్నింకా అతను చెడ్డవాడుగా అనుకునవచ్చు కదా. అలాగనే నేరారోపణ చేసేటప్పుడు ప్రియమైన వాళ్ళరా, అది నీ విషయం కాదు, దేవునిదే. దేవునికే అప్పగించాలన్నది మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. నేరము ఎవరేదైనా చేసినా, ఏమి చేసినా కూడా వారి మీద ఆరోపణ చేయకూడదన్నది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగనే మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నీవు అతని చేతి పనిని దీవిస్తుండడం చేత అతనికి ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే ఆస్తి బహుగా విస్తరిస్తుందంట. మనలో ఎంతమంది ఆర్థిక బాధల నుంచి కానీ, ఆర్థిక సమస్యల నుంచి కానీ మనం చాలా మందిని ఇబ్బందులు పడుతూ దేవుడికి ప్రార్థించుకొని ఆ ప్రార్థనల ద్వారా ఆ ఆర్థిక సమస్యల నుండి దూరపడిన వారు చాలా మందిని మనలో ఉన్నాం. అందులో నేను కూడా ఒకటి. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైనా నాకు ఒక ఆర్థిక సమస్య వచ్చింది అని అంటే ప్రియమైన వాళ్ళారా, నేను రేపటికి కూడా ఈరోజు అవసరం అంటే ముందు రోజు కూడా దాని గురించిన ఆలోచన చెయ్యని ప్రియమైన వాళ్ళ. అయితే దేవాదేవుడు ఏ సమయానికి ఆ డబ్బు సమకూరాలో, ఆర్థిక సమస్య తీరిపోవాలో ఆ సమయానికి తీర్చేస్తూనే ఉన్నాడు. ఇంతవరకు నా చిన్న వయసు నుంచి కూడా నేను ఈ రోజు వరకు ఏ ఆర్థిక ఇబ్బందిని చూడలేదు. దేవుని స్తోత్రం కలుగుతున్నాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా చాలా మందిని అయ్యో ఈ దినాన 100 రూపాయలు అవసరం ఉందే, రేపటి పరిస్థితి ఏమిటా, మన దగ్గర 50 రూపాయలే ఉంది, ఆ 100 రూపాయల సమస్యని ఎలా తీర్చుకోవాలి అని చెప్పి ఎంతో మదన పడుతూ ఉంటాం. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ సాతాను మనలో నిరాశ నిస్పృహను దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళ, నీలో ఉన్న ఒక కోరికను కానీ, నీకు కావలసిన ఒక అవసరతను కానీ దాన్ని జరగదు 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 అని చెప్పి ఎదుటి వారి చేత చెప్పిస్తూ ఉంటాడు. కనుక నీ హృదయంలో దూరి చెప్పే శక్తి తనకు లేదు. ప్రియమైన వాళ్ళ, గమనించినట్లయితే దేవాది దేవుడే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీ హృదయం అక్కడ నిలిచి ఆయన తలుపు తట్టున్నాడు, వాకిలి తెరవమని. అప్పుడు మనం వాకిలి తెచ్చినట్లయితే ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఎవరికి కూడా స్థానం అనేది ఉండదు. ప్రియమైన వాళ్ళ, అయితే మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలో భయపడుతుంటాం. భయం 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 భయము మనకు మొట్టమొదటిగా సాతానుడు ఏర్పరిచిన గుణం. ప్రియమైన వాళ్ళ, భయపడటం వల్ల నీవు ఏ పని చేయలేవు, భయపడుతూ ఏ కార్యం కూడా ముందుకు నడిపించలేము. అది అవుతుందేమో, ఇది జరుగుతుందేమో, దానివల్ల నష్టం వస్తుందేమో, దీనివల్ల ఇంకా ఏదైనా ఆపద కలుగుతుందేమో అనే ఆలోచన చేస్తారేమో, కానీ ఆ భయాన్ని విడనాడడానికి మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని కూడా మనము ఆలోచన ఎవ్వరము చెయ్యం. ప్రియమైన వాళ్ళ, అయితే దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు
ఆ భయాన్ని విడనాడిపోవాలి. అందుకే పరిశుద్ధ లేఖనాలు 366 భయపడకుడి అనే మాటను పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నాం? మన విషయంలో భయపడుతున్నాం, ఆర్థిక సమస్యల విషయంలో భయపడుతున్నాం, అనారోగ్య సమస్యల గురించి భయపడుతున్నాం. ఈ భయపడేది ఎవరికి మనం భయపడాలంటే ప్రియమైన వాళ్ళ ఆత్మను, శరీరాన్ని నశింపజేయగల దేవునికి మాత్రమే భయపడాలి తప్ప ఈ సాతానుకు భయపడాల్సిన అవసరము లేనే లేదు ప్రియమైన వాళ్ళ. అయితే మనలో చాలా మంది మీకు ఏం ఆలోచన చేస్తున్నామంటే సాతాను నన్ను ఏమైనా చేస్తాడేమో, ఏమైనా నన్ను ఇంకా ఏదైనా ఆపదలోకి తీసుకెళ్తాడేమో, ఇంకా ఏదైనా సమస్యలోకి నన్ను నెట్టివేస్తాడేమో అని చెప్పి మనం ఆలోచన చేస్తుంటాం. అయితే నీ విశ్వాస పరిణితి ఏమిటి? నీ యొక్క విశ్వాసము దేవునిలో ఎంతవరకు కొనసాగుతుంది? దేవాది దేవుడు నీకు అన్ని కార్యాలు చేస్తున్నాడన్న అవిశ్వాసంలో నీవు ఉంటే సాతాను తన కార్యాలన్నీ చేసుకొని పోతూ ఉంటాడు. చాలా మందిలో సాతాను పని చేయడు. ఎందుకంటే వాడి బిడ్డలు వాడు బిడ్డలకు ఎవరు ఏమీ చేయరు. తన బిడ్డలు కాని వారిని దేవునికి దగ్గరగా చేరే వ్యక్తులను మాత్రము సాతాను ముందుగా గుర్తించి వారిని తన దగ్గరికి చేర్చుకొని తనతో పాటు నాశనం చేయాలన్నది చూస్తారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ చాలా శ్రేష్టమైన మాటలు. అగ్నిగుండంలో పడదోయబడే సాతానుతో పాటు అతని సేవించే నీవు నేను కూడా పోతామన్నది అక్కడ వాక్యం చెప్పిస్తుంది. అయితే దేవాది దేవుని సేవించే మనకు అది దూరం అవుతుంది. నిత్యాగ్ని గుండం నుండి మనము దూరపడతామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే 11వ వచనంలో అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముంచిన ఎడల అతడు నీ ముఖంలో ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. ఈ వచనంలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవుణ్ణే మొత్తమని చెబుతున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, సాతానుడు దేవుణ్ణి కూడా ప్రేరేపిస్తున్నాడు. నీవు ఎప్పుడైతే కంచె వేసి కాపాడుతున్న ఆ ఏవుకు అన్ని తీసివేస్తే, నీవు ముద్దితే ఆయన నిన్నే, నీ ముఖాన్నే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు అని. మనలో చాలా మందిని కూడా అవిశ్వాసంగా చాలా తీర్మానాలు చేసుకుంటాం. ఆమె దగ్గరికి వెళ్తే బాగా ప్రేయర్ చేసి మనకు అన్ని ఆశీర్వాదాలు పొందుకునేలాగా చేస్తుంది. మనం అయితే ప్రార్థన చేసుకోం. మన సేవకురాలు ఎక్కువగా మనము ప్రార్థించే వారంగా ఉండాలనేది కోరుకుంటాం. అయితే కొన్ని గొప్ప కార్యాలు వాళ్ళ వల్ల జరిగాయి, వీళ్ళ వల్ల జరిగాయని చెప్పుకుంటారు. కానీ అసలు మూల కారణమైన ఆ దేవాదేవుడు చేసే గొప్ప కార్యాలను ఎవ్వరు కూడా తలుచుకున్నారు ప్రియమైన వాళ్ళ. మీరు ప్రార్థిస్తే ఎవరికైనా ఒక దెయ్యం వెళ్ళవచ్చు, మీరు ప్రార్థిస్తే ఒక జ్వరం వెళ్ళవచ్చు, మీరు ప్రార్థిస్తే వారి సమస్య, కుటుంబ సమస్య ఏదైనా తీరిపోవచ్చేమో. కానీ మూల కారణమైన దేవుణ్ణి మాత్రం మనము మర్చిపోతున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లే సాతానుడే దేవుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. నీ చేయి చాపి అతన్ని ముట్టినట్లయితే నీ ముఖం ఎదుటే నిన్ను దూషించి నీ నుండి విడిచిపోతాడని చెప్పి వాక్యంలో ఆయన చెప్తున్నాడు. ఆయనకు దేవునికి అర్థిస్తున్నాడు. అయితే దేవాదేవుడు చెప్పిన మాటను ఒకసారి గమనిస్తాం ప్రియమైన వాళ్ళ. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ విషయమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అతనికి కలిగిన సమస్తము అంటే ఏమిటి? భార్య, పిల్లలు, కుటుంబము, ఆస్తిపాస్తులు, ఇంకా ఏదైనా వ్యాసంగాలు, వ్యాపారాలు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా సాతాను వశంలో దేవుడు ఉంచాడు. ఏమి తప్ప? అతనిని తప్ప. ప్రాణమని ఇక్కడ లేదు, రెండోసారి అతనికి ఏ హానియు చేయకూడదని అపవాదికి చెప్పాడు. అతనికి ఎందుకు హాని చేయకూడదు? ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని ప్రణాళికలో ఏదైనా తన కుమారుని శుద్ధిపరిచి బలపరచాలి అని అంటే
ఒక్కసారి కాదు 2 సార్లు ఆయన పరీక్ష చేస్తాడు ప్రియమైన వాళ్ళ. ఆ పరీక్షలో నెగ్గే బలం కూడా ఆయనే ఇస్తాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ గమనించినట్లయితే ఆయన కలిగిన సమస్తాన్ని ఆయనకు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆయన ఎప్పుడైతే యోబును తప్ప మిగతా సమస్తాన్ని నువ్వు ఈ వశం ఉంచాను కాబట్టి నువ్వు ఏమైనా చేసుకో, అతనికి మాత్రం హాని చేయవద్దని చెప్పి పంపిస్తాడు. అప్పుడు సాతానుడు వచ్చిన తర్వాత జరిగే కార్యక్రమాల్లో 13వ వచనం నుండి మనము 20వ వచనం వరకు కూడా చూస్తాం ప్రియమైన వాళ్ళ. అవన్నీ కూడా చదవడానికి సమయం లేదు, కానీ ఊరికే పైపైన చదువుకుందాం. అయితే అతనికి కలిగిన ఆస్తుల్లో గాడిదలు కానీ, ఒంటెలు కానీ, పశువులు కానీ, అలాగే ప్రతిదీ దొంగలు తీసుకుపోయారు. అలాగనే సంతానాన్ని సుడిగాలి వచ్చి తీసుకెళ్ళేది ప్రియమైన వాళ్ళ. అది కలిగిన సమస్తము వెళ్ళిపోయింది. తరువాత అతను వచ్చి బట్టలు చించుకొని తల కొరిగించుకొని 20వ వచనంలో చదవండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చెప్పుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళ, చాలా శ్రేష్టమైన మాట యోబు నోటి నుండి వస్తున్నాయి. చూడండి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో ఆయన అన్ని విషయాల్లో స్తుతి చేశాడు. ఎంతగా తన కుమారుడు నశించినను తన ఆస్తిపాస్తులు పోయినా కూడా దేవుణ్ణి స్తుతించి నాకు దేవుడు అన్యాయం చేయలేదన్న మాటను ఆయన చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, నిజంగా నీలో నాలో అంత గొప్ప శక్తి ఉందంటారా? చిన్నదానికే మనము శ్రమ పడిపోతాం, బాధపడిపోతాం, దేవుణ్ణి దూషించడానికి కూడా వెలిదియం. ప్రియమైన వాళ్ళ, నిజంగా మందిరంలోకి వస్తేనే చాలా మంది ఏం చేస్తారు అని అంటే డాన్స్ను చూస్తారు. కారణం శరీరానికి గాలి తగులుతూ ఉండాలి, చెమట పట్టకూడదు. చాలా చోట్ల మందిరాల్లో ఏసీలు కూడా చేసుకున్నారు ప్రియమైన వాళ్ళ. అంటే నేను తప్పనను, కానీ మన శరీరాన్ని శ్రమపడడానికి ఎందుకు మనము అనుమతి ఇవ్వము? మనము ఎందుకు అనుమతి ఇవ్వము? మన శరీరము నడగొట్టుకోవడానికే మనం చాలా శ్రమ పడుతుంటామే, బాధపడతామే. ఇక్కడ యోబును మాత్రము తనకు సంబంధించిన సర్వదా ఆస్తి తన కొడుకులు కుమారులు పోయినా కూడా ఆయన బాధపడింది. అయితే రెండవసారి కూడా 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ప్రియమైన వాళ్ళ. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రచురించిన కాలం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, రెండవసారి కూడా సాతానుడు దేవుని సన్నిధానంలో నిలుపడానికి వెళ్ళారు. ఎవరైనా పిలిచినట్లు లేఖనాలు మనకు ఉన్నాయా? పిలవకపోయినా పిలవని పేరంటానికి చాలా మంది వెళ్తుంటారు కదా. ఎక్కడైనా నాలాంటి వాళ్ళు అయితే భోజనాలు జరుగుతున్నాయంటే ముందుగా పరిగెత్తి వెళ్ళిపోతారు, ఏమైనా తెలుస్తుంది స్వీట్ ఇచ్చేది కదా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, కొంతమంది పిలవకపోయినా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అయితే ఇక్కడ సాతానుడు కూడా భూమి మీద అటు ఇటు తిరుగుతూ పిలవకున్నా కూడా దేవదూతలతో పాటు దేవుని సన్నిధి నిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూడా సాతానుకు ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. ఎందుకంటే తన ఎదుట సన్నిధానంలో నిలిచిన సాతానుడు కూడా తన కార్యక్రమాలు, తన ప్రణాళికలు వారి ద్వారా కూడా దేవదూతలు కాని వారైన సాతాను ఆత్మలకు కూడా ఆయన అధికారం కలిగి ఉన్నాడని మనకు తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ రెండవసారి కూడా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతులను
న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థను వదలక నిలకడగా ఉన్నాడని. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఎంతో శ్రేష్టమైన మాటను మనము చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేరేపిస్తున్నా, అతన్ని పాడు చేయడానికి దేవుణ్ణి ప్రేరేపిస్తున్నా సాతాను. మనలో ఎవరమైతే అభివృద్ధి చెందుతున్నామో పక్క వారికి ఈర్ష్య ద్వేషము ఎక్కువగా పెట్టేయబోతుంది. ఎప్పుడైతే మనం గొప్పగా దేవుని ఎడల ఆశీర్వదింపబడుతూ ఉంటామో పక్కవారిని ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ సాతానుడు దేవుణ్ణే ప్రేరేపిస్తున్నాడు, ఏమును నాశనము చేయమని చెప్పి. మనలో ఎవరైనా ఒక గొప్ప అధికారి ఉన్నాడు అని అంటే వారి అధికారాన్ని పోగొట్టడానికి మన ప్రయత్నాలు కొన్ని మనము చేస్తూనే ఉంటాం. అలాగే గొప్పగా ఆశీర్వదింపబడే వారిని ఆ ఆశీర్వాదాలు ఎలా పోగొట్టాలో మనము ప్రయత్నము చేస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. అయితే సాతానుడు కూడా మనల్ని ప్రేరేపించే విధంగా ఉన్నాడు. అలాంటి ప్రేరణ కలిగి ఉన్న మనం ఎవరి బిడ్డలమో మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలని మరీ మనం చేస్తున్నాను. అయితే ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. యథార్థత అనేది వదలకుండా ఆయన నిలకడగా స్థిరంగా ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన యథార్థత ఎందులో ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగిన దాంట్లో, చెడుతనాన్ని విసర్జించిన దాంట్లో ఆయన యథార్థత కనబడుతుంది. అలాగే ఆయన నిలకడ ఏముందో ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగాను, ఇంకను ఆయన లోకంలో అటువంటి వాడు ఎవ్వడు అనే దాని మీద నిలకడగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, నాలాంటి వాడు ఇంకొకటి లేరు అనిపించుకునే స్థితిలో ఏమి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అక్కడ సాతానుడు నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా నుండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము కూడా ఎవరిని మింగుతున్నా అని వెలుగుతూ తిరుగుతున్నాడు. ఇక్కడ 2 సార్లు మనం గమనించినట్లయితే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నవాడుగా సాతానుడు ఉన్నాడు. అయితే ఒక్క చోట ఎక్కడ స్థిరంగా ఉన్నట్లు కానీ నిలిచి ఉన్నట్లు కానీ మనకు కనిపించదు ప్రియమైన వాళ్ళ. అయితే దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయనతో సమానంగా ఉండాలని కోరుకున్న ఈ సాతానుడు మాత్రం ఎక్కడ కూడా ఒక్క చోట నుంచి ఉండలేదు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ గమనించినట్లయితే భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. మింగడానికి అవకాశం ఎవరిస్తారు? అతని దగ్గరికి వెళ్ళిన వారికి, లేదా అతని కుతంత్రాలకు లోబడిన వారికి, అతని ఉపాయాలకు లోబడ్డ వారికి మాత్రమే ఆయన తినగలిగిన శక్తి ఆయనకు ఉంటుంది ప్రియమైన వారు. ఈ లోకంలో నీవు నేను కూడా సాతానుకు లోబడకుండా ఉండాలి అని అంటే మనకు బలము శక్తి ఎవరు అంటే ఆ దేవాది దేవుడి ప్రభువైన క్రీస్తే. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ సాతాను తల మీద ఆయన చిత్త కొట్టినట్టుగా 1 కొరింథీ 15వ అధ్యాయంలో గమనించినట్లయితే మనకు మునులు కూడా విడిచినట్లుగా దేవాదేవుడు మనకు లేఖన భాగాల్లో తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వాళ్ళు. ఇక్కడ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా సాతాను జయించే శక్తి పరిశుద్ధ లేఖనాలను బట్టి గొర్రె పిల్ల రక్తము మనకు దయచేస్తుందని తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే గొర్రె పిల్ల రక్తమే మనకు జయంగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే మనకు సాతాను ఎదిరించాలి అని అంటే ఏం చేయాలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే మనము సాతానును ఎదిరించే వారిగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. చదవడం ఎఫెసీ 4. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిణామము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత
ఆయన ఆరోహమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు జీవులను అనుగ్రహించబడినని చెప్పబడింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఎఫెసీ 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాం. అపవాదికి చోటియ్యకుడి, ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు మీరు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడేవాడు. ఇక్కడ గమనించినట్లయితే మనము ఎవరికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే అపవాది ఏమేమి చేస్తాడో మనకందరికీ తెలుసా? మొట్టమొదటిగా చెప్పాలని అంటే మన ఆత్మసాక్షి అపవాది ఏం చేస్తుందో మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ కూడిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్నపాటి దొంగతనం చేసి ఉంటామని నేను అనుకుంటున్నాను. చేసి ఉంటారా? చిన్నపాటి దొంగతనం అంటే భర్త జేబుల నుంచి డబ్బు తీసివేయడము, లేదంటే భార్య దాచిపెట్టుకున్న పోగులు డబ్బాల నుంచి డబ్బులు తీసివేయడము, లేకపోతే తండ్రి జేబుల నుంచి డబ్బులు తీసివేయడము, లేకపోతే తల్లి దాచుకున్న సొమ్ముల నుంచి ఏదైనా తస్కరించడము చేసి ఉంటామా? చేసి ఉంటాం. నేను కొన్ని మీటింగ్లలో మన కొంతమంది యూత్లో అడుగుతుంటాను, మీరేమైనా ఇటువంటి పనులు చేసి ఉంటారా అని. నిజంగా మనం అందరం చేసి ఉన్నాం. అయితే ఇక్కడ మనము అపవాదికి చోటు ఇస్తున్నాం. ప్రియమైన వారను, నీ అవసరత ఏదైనా ఉంటే నీ భర్తను, నీ తండ్రినో, నీ అమ్మను, లేకపోతే మీ అక్కనో, మీ సహోదరులను సహోదరులను ఎవరిని అడిగినా మీ అవసరత తీరి ఉండేది. అయితే మనం ఏం చేస్తాము? తీసుకుంటే సరిపోతుంది కదా, మనదే కదా, తప్పు లేదు కదా అని అనుకుంటాం. ఆయన ఏ అవసరం నిమిత్తమో ఆ సొమ్ము పెట్టి ఉన్నాడో మనము తెలియదు, కానీ దానిని మనము వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇండైరెక్ట్ గా మన హృదయంలో ఏం చేస్తున్నాం? మన సొమ్మే కదా అన్న భావనతో అపవాదికి చోటిస్తున్నాం. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఏ చిన్న పని చేస్తున్నా మన అంతరాత్మ మనల్ని ఘోష చేస్తుంది. మన అంతరాత్మ మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అయినా కూడా మనం ఏం చేస్తామంటే ప్రియమైన వాళ్ళ మన అంతరాత్మను చంపుకుంటాము, ఆ కార్యాన్ని జరిగిస్తాం. అంటే మన అంతరాత్మను ఎప్పుడైతే మనం చంపుకుంటామో మనము అపవాదికి చోటు ఇచ్చిన వారంగా ఉంటామన్నది లేఖన భాగము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే మనము వాడిని ఎదిరిస్తే వాడు కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండడం అంటే ఏమిటి అమ్మా? ఆయన మాట వినం. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన మాట వింటూనే ఉన్నారు. విన్నా పాటిస్తున్నారా? ఆచరిస్తున్నారా? లేదా దానికి సంబంధించిన క్రియలు మనము చేస్తున్నామా? విశ్వాసము క్రియలు లేకపోతే అది మృతమని దేవుని వాక్యము సెలవిస్తుంది. నేను విశ్వాసునే, క్రైస్తవుని అని చెప్తాము, కానీ పక్కవారితో గొడవలు మొదలు పెడతాము, పక్కవారిని దూషించడము చేస్తుంటాం, పక్కవారి మీద నేరారోపణ చేస్తూనే ఉంటాం. నేను క్రైస్తవుని అంటే కానీ ప్రేమకు చాలా దూరంగా ఉంటాం. మన మనసులు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అపవాదికి చోటించాం కనుక, దేవునికి మనము లోబడడం లేదు కనుక మనకి క్రియలన్నీ మనలో జరుగుతూ ఉంటాయి. ప్రేమైన వాళ్ళ అయితే ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో అపవాదిని ఎదిరించే శక్తి కూడా నీకు కలుగుతుందని లేఖన భాగాలు తెలియజేస్తుంది. ఎప్పుడైతే లేఖన భాగాల్లోని ఫలాన్ని నీ హృదయాల్లో నింపుకుంటావో అపవాదికి చోటు ఇవ్వకు, దేవునికి లోబడి ఉంటామన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా విషయాలు చెప్పాలి, కానీ ప్రియమైన వాళ్ళ ఈ విషయాలు చెప్పుకుంటూ వెళితే మనకు రోజు తరబడి కూడా తరగదు. అయితే సాతాను యొక్క శక్తియుక్తులను
తర్వాత ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు మనం నేర్చుకుందాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాది దేవుడు యోబు యొక్క ప్రణాళిక మీద ఆలోచన చేసినట్లయితే ప్రేమైన వాళ్ళ ఆయనకు కలిగిన సమస్తాన్ని సాతానుకు అప్పగించాడు. సాతాను వాటిని అన్నింటినీ ఆయనకు దూరపరిచాడు. అయితే రెండవసారి అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళగా అతని చర్మము అంటే ప్రాణాన్ని ఉంచి అతని ఆరోగ్యాన్ని పాడు చేస్తే, అతని ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తే నిన్ను దూషిస్తాడు అని చెప్పి అపవాది చెప్తాడు. నిజంగా ప్రాణాంతకమైన ఆరోగ్యము అనారోగ్యం మనకు కలిగితే మనం ఏం చేస్తాం? నాకే ఈ జబ్బు రావాలన్నా, లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, వారికి అందరికీ ఈ జబ్బు రావచ్చు కదా, నాకే రావాలన్నా అని చెప్పి మనము అనుకుంటాం. అయితే అరికారి నుండి నడి నెత్తి వరకు కుండతో కురుపులతో ఉన్న యోబు సాతాను వశంలో ఉండి ఆ కురుపులు తెప్పించుకొని చిల్ల పెంపుతో ప్రియమైన వాళ్ళరా గోకుంటూ బూడిదలో కూర్చున్నాడు. బూడిద అనేది అది ఊరికి దూరంగా జరిగే కార్యక్రమాలు ఏర్పాటు చేసేది. మనము ఇంట్లో పొయ్యి అనుకుందాం, కట్టెల పొయ్యి ఉండే కాలంలో ఇంట్లో బూడిద ఉంటే ఏం చేస్తాం? తీసి దూరంగా పడివేస్తాం. కానీ అటువంటి బూడిదలో కూర్చొని ఆయన చిల్ల తెంపుతో తన కురుపులను గీక్కున్నట్టు గోక్కున్నట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. అయినా కూడా చూస్తాం ప్రియమైన మన యాకోబు యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం 7 అతడు ఒళ్ళు గోకునుటకై చిన్న పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థను వదలవేయువా, దేవుని దూషించి మరణము కమ్మన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారారా, ఇక్కడ చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్తారనంటే, యోబు భార్య కూడా సాతాను లోయలోకి పడిపోయింది, సాతాను ఉండిపోయింది, సాతాను ప్రేరేపించుట ద్వారా ఆయన ఆ మాట అనగలిగింది అని అంటారు. కొంతమంది పండితులైతే అది కాదు, కానీ ఏ భార్య అయినా తన భర్త అలా ఉండడము చూడలేదు కనుక ఆయన్ను త్వరగా మరణించయ్యా, నీకెందుకు ఇంత బాధపడతావు అని చెప్పినట్లు కొంతమంది పండితులు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఏది ఏమైనప్పటికీ ఆ భార్యను ఏమంటున్నాడు ఆయన, మీరు అయ్యా చనిపోండి, దేవుణ్ణి దూషించండి, చనిపోండి అని భార్య కోరుకున్నప్పుడు చెప్పిన మాటలు గమనించండి. ప్రియమైన వాళ్ళ 9 అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింపతగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హృదయములో కూడా నోటి మాటతో కూడా ఆయన పాపము చేసిన వాడుగా లేడు. ప్రియమైన వాడు అయితే మనం గమనించినట్లయితే ఎంతగా శరీరం కురులి కుసించినను బాధతో ఉన్నను ఆయన దేవుణ్ణి దూషించలేదు. తన భార్య వచ్చి చెప్పినా కూడా ఆయన దేవుణ్ణి దూషించలేదు. ప్రియమైన వాడు అయితే మనం కూడా యోగులాగా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించేవారుగా ఉన్నామా లేమా అనేది మనము ఆత్మపరిశీలన చేసుకోమని మనం చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ నిజంగా యోబు లాంటి శక్తి మనకు కావాలని మనం ప్రార్థనలో కోరుకోవాలి. దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కరి ఏడల చాలా గొప్పగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ ఎవరినో అయినా కూడా ఆయన ప్రేమించినాడు అని అంటే ప్రతి మనిషిని ఇంకా హెచ్చించడానికి ఆయన ముందుకు వస్తాడు. అయితే ఎవరిమైతే ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నామో ఆయన ప్రతిసారి పిలుస్తూనే ఉంటాడు దగ్గరికి రమ్మని. మనము వెళ్ళకపోతే ఆయన ఏమీ చేయలేదు. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళకపోతే నీ అనారోగ్యము పోదు. ప్రియమైన వాళ్ళ అలాగే ఒక సమస్య నుండి నీవు దూరం పారిపోతే తప్ప ఆ సమస్య నీకు దూరమే అవుతుంది, కానీ దగ్గరికి రాదు. ప్రియమైన వాళ్ళ నిజంగా దేవాదేవుని యొక్క కృప నీ ఎడల నా ఎడల చాలా గొప్పగా ఉంటుంది. అయితే యోబులాగా
మనం ఎన్ని సమస్యలు వచ్చినను, ఎన్ని బాధలు వచ్చినను ఓర్చుకునే శక్తి కూడా దేవుడే ఇచ్చినట్టు చూస్తున్నాం. అయితే మానవునిగా ఉన్నప్పుడు ప్రియమైన వారారా, యేసు ప్రభువును కూడా సాతాను శోధించినట్టుగా మనము చూస్తాం. ఆ అనుమతి కూడా ఎవరిచ్చారు? ఆత్మ ఇచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 41 అట్లా వచనాల్లో ఉంటుంది ప్రియమైన వారారా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు కూడా అక్కడ మొట్టమొదటి వచనంలోనే ఆత్మ ప్రేరేపింపబడి ఆత్మతో ఆత్మ చదవండి ఒక్కసారి ఆ మాటలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. దేవుని స్తోత్రం కలుగును. చాలా ఇక్కడ ఆత్మనే ఆయన్ను కొనిపోబడింది. శోధింపబడడానికి ఆత్మే ప్రేరణే తీసుకువెళ్ళింది అరణ్యానికి అని చెప్పి దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇవన్నింటినీ పక్కన ఉంచితే ప్రియమైన వాళ్ళరా, యోబు యొక్క విషయంలో దేవాది దేవుని యొక్క ప్రణాళికను చూద్దాం. 42వ అధ్యాయము యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చూస్తాం ప్రియమైన వారు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారగా, యోబు గురించిన యుక్తమైన మాటలు అతని ముగ్గురు స్నేహితులు ఎవరు కూడా పలకలేదు ప్రియమైన వారు. యోబుతో అన్నారు వారందరూ కూడా, నీవు ఏదో పాపం చేసావు, దేవునికి విరుద్ధంగా ఏదో క్రియ చేసి ఉన్నావు, కనుకనే నీకు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అక్కడ వారు చెప్పడం జరుగుతుంది. అయితే యోబు అప్పుడు కూడా యోబు నా దేవుడు సజీవుడు, ఆయన తిరిగి నేను చూస్తానని చెప్పి గొప్ప విశ్వాసాన్ని ప్రకటించిన వ్యక్తిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ వారి నిమిత్తము, వారి స్నేహితుల నిమిత్తము దేవాదేవుడు వారి కోపం, దేవుని కోపము వారి నుండి దూరపరచాలని యోబు చేత బలిని అర్పించమని వారికి చెప్పాడు. 7 ఎడ్లను 7 పొట్టేళ్లను సమర్పించాలని, బలియాగంగా ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యము చెప్పబడింది. అయితే వారి నిమిత్తం వారిని క్షమించడానికి ఆయన అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపగా ఇవ్వడట్టు నేను అతనిని మాత్రమే అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడు యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పంపలేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే 10వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రియమైన వాళ్ళ. 2 ఆశీర్వాదము యోబుకు దయచేయాలని ఆ దేవాదేవుడు మొదటిగా శ్రమలను అనుమతినిచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఆ అనుమతిని బట్టి శ్రమల నుండి అధిగమించబడి దేవుని యొక్క స్థితిలో ఆయన గొప్పవాడుగా ఎన్నుకోబడి రెండవసారి రెండింతలుగా ఆయన ఆశీర్వదింపబడ్డాడు ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఆ యోబుకు క్షేమ స్థితిని కలగజేసింది ఎవరు? దేవాది దేవుడే. మరి అపవాది ఇక్కడ ఎందుకు కనబడలేదు? అపవాది అతని క్షేమ స్థితిని ఎందుకు శోధించలేదు?
శోధించడానికి దేవుడి నుండి అనుమతి ఎందుకు పొందలేదు చెప్పగలరా మీరు ఎవరైనా? ప్రియమైన వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు క్షేమ స్థితిని తిరిగి ఆయన ప్రసాదించింది దేవాదేవుడే. అపవాదికి ఆ అధికారము లేదు. ఆ అధికారం లేని కారణంగా యోబుని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ముట్టడానికి కూడా అపవాదికి అధికారం లేకుండా పోయింది. ప్రియమైన వారులారా, ఇక్కడ యోబును రెండవసారి రెండింతలుగా ఆశీర్వదించడానికి ఆ దేవాదేవుడు ఆయన అక్కడ చూడి ఆయన క్షేమస్థితిని ఆయనకి తిరిగి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో పోగొట్టుకొని ఉంటాం. ప్రతి విషయంలో మనము దేవుని అనుమతితో సాధారణ మనము ఎన్నో విధాలుగా శోధించబడి ఉండవచ్చు. కానీ ప్రియమైన వారారా, దేవాదేవుడు మనకు కలిగిన శక్తిని బట్టి, మనకు కలిగిన యొక్క భారాన్ని బట్టి, మనం ఎంతవరకు సహించగలిగిన శక్తి మనకు కలిగి ఉంటుందో అంతవరకు మాత్రమే శోధనను కలిగించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారు, శోధనకు కారణము మన ప్రార్థనలో చాలా మంది చేస్తూ ఉంటారు. సాతాను శోధన నుండి మమ్మల్ని దూరపరచమని. యోహాను పత్రిక క్షమించండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇక్కడ నీకు ఒక ఉన్నత స్థితి కలిగి ఉందంటే, ఒక అధికారం నువ్వు కలిగి ఉన్నావనంటే, ఒక స్వేచ్ఛ నువ్వు కలిగి ఉన్నావంటే అవన్నీ కూడా దేవుని ద్వారా జరిగింది మాత్రమే. నీకు ఏదైనా ఒక ఆశీర్వాదం వచ్చిందంటే దేవుని వలనే వచ్చింది. ఏదైనా ఒక శోధన పరీక్ష నీకు వచ్చింది అని అంటే ప్రియమైన వారారా, అది దేవుని వల్లనే సాధ్యమైందని గమనించాలి. చాలా విషయాల్లో ప్రియమైన వారారా, దేవాది దేవుడే నిన్ను హెచ్చించడానికి తన ప్రణాళికలో సాతానుడు దురాత్మను అన్నిటి కూడా వాడుకునే శక్తి ఆ దేవాదేవునికి ఉన్నదని మనము గ్రహించాలి. సాతాను ఎదిరిస్తే పారిపోయేవాడు, అదే దేవుణ్ణి ఆరాధిస్తే మన దగ్గరికి వచ్చేవాడు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనం అందరం జాగ్రత్తగా గమనించాలి. మనం ఆరాధనలో దేవుణ్ణి మన మధ్య నిలుపుకొని ఎంతో గొప్పగా ఆరాధన చేస్తూ ఉంటాం. మన మధ్య సాతాను ఉంటే ఎన్నో రకాలుగా మనం ఏం చేస్తున్నామంటే ఒకరినొకరు ఆరాధనలు గమనించుకోవడం, వారేం చేస్తున్నారా, వీరేం చేస్తున్నారా, వారెక్కడ ఉన్నారా, వీడెక్కడ ఉన్నారా అని చెప్పి మనం ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం. అందుకే అపవాదికి చోటు ఎప్పుడి దేవునికి లోబడి ఉండుడి అని దేవుని వాక్యము సెలవుతుంది. మరి ఈ దినాన ఎవరు బలవంతులు మీరే చెప్పాలి. దేవుడే బలవంతుడు. కానీ దేవుని బలవంతుడైన మన భయం ఎవరి వల్ల? ఎవరి సాతాన్నే గొప్పగా ఆలోచన చేస్తుంటాం. సర్వశక్తుడైన దేవునికి అన్ని అధికారాలు ఉన్నాయి. నిన్ను హెచ్చించడానికి కానీ నిన్ను తగ్గించడానికి కానీ దేవునికే అధికారం ఉంది. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యం ఇస్తాను. ప్రేమైన మాట, ఒక ఇద్దరు సేవకులు కూడుకున్నారు. ఇద్దరు సేవకుల్లో ఒక సేవకుడికి 10,000 మంది 20,000 మంది సంఘానికి వస్తారు. ఒక సేవనికి ఒక 100 మంది మాత్రమే వస్తారు. ప్రేమైన మాట, 100 మంది వచ్చే సేవకుడు అంటున్నాడు, ఏది 10,000 మంది వచ్చే సేవకుడితో, అయ్యా మీరు ఇంతమందిని ఎలా సంపాదించగలిగారు అని అన్నాడు. మీ సమాధానం ఏముంటుందో ఒక్కసారి అడుగుదామని నా ఆలోచన. ఎవరైనా చెప్పగలరా? 100 మంది వచ్చే సేవకుడు 10,000 మంది వచ్చే సేవకుడిని అడుగుతున్నాడు, అయ్యా మీకు 10,000 మంది ఎలాగో వస్తున్నారు? అది ఒక కారణం అయి ఉండవచ్చు. అయితే అక్కడ ఆ 10,000 మంది వచ్చే విశ్వాసులు వచ్చే సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, నా విశ్వాసము యొక్క ప్రార్థన అన్నాడు. ప్రియమైన వారారా, నిజంగా అమ్మగారు ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఈయన ఇంతగా ప్రార్థన చేస్తుంది అని
మన సంఘస్థుల్లో కూడా చాలా మంది ప్రార్థనలో సంఘాన్ని విస్తరించాలని ప్రార్థన చేస్తూనే ఉంటారు కదా ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆ విశ్వాసాన్ని బట్టి నా సంఘము హెచ్చించబడిందని చెప్పాడు ప్రియమైన వాళ్ళు. 100 మంది వచ్చారు అని అంటే నీ విశ్వాస పరిమాణము 100 మంది వరకు. 10,000 మందిని తీసుకొని వచ్చే విశ్వాస పరిమాణము నాలో ఉంది అని చెప్పి ఆ సేవకుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మీలో కూడా మీ విశ్వాస పరిమాణాన్ని బట్టి మీకు కలిగే శోధనలు కానీ మీకు కలిగే పరీక్షలు కానీ దేవుడు వాటిని దూరపరుస్తాడు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే మీరు దేవునికి లోపడి ఉంటాడో అపవాది నీ దగ్గరికి రాడు. కనుక మీ విశ్వాసం యొక్క బలాన్ని బట్టి సాతాన్ని దూరపరుచుకునే శక్తి కూడా మీ విశ్వాసానికి ఉంది. దేవుడు సర్వశక్తులైనప్పుడు నాకు ఎటువంటి అపకారం జరగదు, ఎటువంటి ఆపద నాకు రాదని మనము తెలుసుకోవాలి. కొన్ని చోట్ల అమావాస్య ప్రార్థనలని, పున్నమి ప్రార్థనలని, లేకపోతే ఏదో రకరకాలుగా సాతాన్ని హెచ్చించడానికి చెబుతూ ఉండడము చూస్తున్నాం. సర్వశక్తుడైన దేవుని మనము నమ్ముకున్నప్పుడు, సర్వశక్తుడైన దేవుడు మనతో ఉన్నప్పుడు ఎటువంటి సాతాను కానీ ఎటువంటి అపాయము కానీ మనల్ని దాటదు. నిన్ను ముట్టాలి అని అంటే ఆయన కనుగుడ్డు ముట్టాలంట ప్రియమైన వాళ్ళని. ఆయన ఎప్పుడు చూసే కనుగుడ్డును ఆయన ముట్టాలి అని అంటే ఎదుటి వారికి ఎంత ధైర్యం ఉండాలి. సర్వశక్తుడైన ఆ దేవాదేవునికి ఆ కనుగుడ్డు ముట్టాలి అని అంటే ఎంతవరకు సాహసం ఉండాలి చెప్పండి. ఇక్కడ గమనించినట్లయితే సాతానుడే ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ ఏవు సంగతి అన్ని చూశాను, ఆలోచన చేశాను, ఏం చేసినా కూడా అన్నీ నువ్వు చేస్తున్నావు, ఆయనకు అన్ని కట్టుదిట్టాలు నువ్వే చేస్తున్నావు, కనుక నేనేమి చేయలేకున్నాను అన్నది మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. ఏమి మన జీవితాల్లో జరగాలన్నా, ఏ కార్యక్రమం మనము సజావుగా జరిగించుకోవాలన్నా దేవుని కృప, దేవుని ప్రేమ మనకు ఉండాలన్నది. సాతాను నిన్ను ఏమీ చెయ్యలేదు. సాతాను ఏదైనా నన్ను చేస్తాడని మీరు భయపడుతున్నారేమో, మీకు అది అవిశ్వాసమే కారణం తప్ప ఇంకొకటి కాదన్నది మీరు గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ. అయితే మనలో చాలా మందిని అవిశ్వాసంగానే ఉంటున్నాం కానీ విశ్వాస గౌరవంలో కొనసాగుట లేదు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎంతసేపైనా దేవుని యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి, ఆయన కృపని బట్టి, ఆయన మన ఎడల కనబరిచే ప్రేమను బట్టి మనము ఎంతగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ప్రేమైన వాళ్ళ, మొట్టమొదటిగా విశ్వాస అయిన నీకు దేవుడే బలమన్నది గమనించాలి. ఆ దేవుని శక్తే నిన్ను నడిపిస్తున్నదని, దేవుని శక్తి ఈ రోజు వరకు నిన్ను జీవింపజేస్తున్నదన్నది నీకు తెలియాలి ప్రియమైన వాళ్ళ. యోబు ప్రాణం కూడా ఎవరి దగ్గర ఉంచుకున్నాడు? దేవుని దగ్గరే ఉంచుకున్నాడు. అది కూడా అధికారం ఇచ్చినట్లయితే ఆయన కుమార్తెల విషయంలో అధికారం ఇచ్చేశాడు. వారిని ఏమైనా చేసుకో, ఆయన కలిగిన సమస్తాన్ని ఏమైనా చేసుకో అన్నాడు. ఆయన్ని మాత్రం ఉండొద్దు అన్నాడు. రెండవసారి ఆయన ప్రాణాన్ని ఏమీ చేయవద్దన్నాడు ప్రియమైన వాళ్ళాడు. చూడండి, దేవాది దేవుడు అన్ని విషయాల్లో శోధన కూడా నీవు ఎంతవరకు సహించాలో అంతవరకు మాత్రమే పెట్టగలిగిన దేవాది దేవుడు ప్రియమైన వాళ్ళాడు. నిజంగా మనమందరం కూడా విశ్వాసము లేకుండా ఉన్నామేమో ఒక్కసారి మనమే పరిశీలన చేసుకొని దేవుడి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి మన జీవితాల్లో దేవుడు చేయబోయే అద్భుత కార్యాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. ఈ సమయం ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూలి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువున వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. తండ్రి దేవ, యోబు విషయంలోనైనా మీరు చూపిన కృపను బట్టి వందనాలు, ఆయన కలిగించిన శక్తిని బట్టి వందనాలు నాయన. మీ ప్రణాళికలో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వడం నాయన, రెండింతల ఆశీర్వాదం ఆయనకి ఇచ్చినప్పుడు మీరు చూపించిన ప్రణాళికను బట్టి, సాధారణ వాడుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. తండ్రి దేవ, సర్వశక్తుడు అయిన నీవునైనా మేము సాధారణకు లోపడకనైనా మీకు లోబడే బిడ్డలుగా ఉండటం సహాయం చేసి ప్రభుత్వమని మా ప్రభువును